రాజ్యాంగంలో పొందవచ్చిన నిరసన హక్కును ఉపయోగించుకొని మళ్ళీ మేము ఆ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపు 200 మండలాలలో కూడా ఇలాంటి రాష్ట్రంలో 200 మండలాల్లో కూడా ఇలాంటి నిరసన మండల తహసీల్దార్ కార్యాలయానికి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చి మా యొక్క నిరసనను తెలియడం జరుగుతుంది సార్. డిఎస్పీ ప్రధానంగా కొన్ని డిమాండ్లు ముందర పెట్టింది సార్. ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి 90% జనాభా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనార్టీకి అదేవిధంగా అగ్రకులంలో వెనకబడినటువంటి సమాజానికి విద్య అందుబాటులో ఉంచాలని కేజీ పీజీ ఉచిత విద్య కావాలని విత్ రెసిడెన్షియల్తో కూడినటువంటి విద్య అందించాలని చెప్పేసి మా డిమాండ్ సార్. ఒకవేళ అది అందించిన పక్షంలో అప్పటి వరకు ప్రైవేటు విద్యారంగంలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వమే ఉచితంగా ఫీజులు చెల్లించాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్ పొందవలసిన జరిగింది సార్. రెండు సైనికులకు మరియు ఎస్సీ ఎస్టీబీసీ ఈబీసీ ప్రజలందరికీ జై జంబూదీపం. ఇప్పుడు గవర్నమెంట్ రాజ్యాంగం ప్రకారం ప్రాథమికంగా కనీసం విద్యా వైద్యం ఉపాధి అనేవి మానవుడికి అవసరమని, బతకడానికి కొంత వ్యవసాయం చేసుకోవడానికి కొంత భూమి కూడా ఉండాలని చెప్పేసి అంబేద్కర్ గారు 70 సంవత్సరాలుగా రాజ్యాంగం అమలవుతున్నా కూడా దీన్ని మనకు దీన్ని అమలు కాకుండా విద్య ఉపాధి ఈరోజు ఉండడం జరిగింది పిల్లారా. ఎందుకంటే ఒక గ్రామాన్ని తీసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు ఫండ్ రూపంలో గవర్నమెంట్కి పోతుంది. ఇట్లా ఒక మండల కేంద్రంలో ఉన్న హాస్పిటల్కి పోతే ఆ మండల కేంద్రంలో ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది ఈరోజు గవర్నమెంట్. ఇంకో విషయం ఏంటంటే ఈ జిల్లాలో 31 హెల్త్ సెంటర్లు ఉంటే 134 వైన్ షాపులు ఉన్నాయి. హలో